బండిలో వచ్చాం బానే ఉంది. ఇంతకీ ఇందులో ఇంజన్ ఎవర్రా? అరే నువ్వు ఆ ముందు చూసిన తర్వాత కూడా నీకు ఇంజన్ ఎవరని డౌట్ వచ్చిందరా? ఇంజన్ నేనే. నువ్వు ఇంజనా? నీలాగా ప్రూవ్ చేసుకోలేకపోవచ్చు కానీ నేను ఇంజనే అండి. నువ్వు ఇంజన్ అంటే ఇడు భోగి. ఇక్కడ జోకేస్తే ఎవడేయాలరా? నువ్వు వేయాలి. మరి నువ్వేం చేయాలి? ముయ్యాలి. అది ఒక్కటే కాదు. అయినా వాకింగ్ లో మాటలేంట్రా? వాకింగ్ చేస్తే స్ట్రెస్ తగ్గుద్ది, బీపీ తగ్గుద్ది, కొవ్వు తగ్గుద్ది. నువ్వు మరీ మీదకొస్తే పేమెంట్ కూడా తగ్గుద్ది. నువ్వేదో చేస్తున్నావు. దీన్నే సూర్య నమస్కారం అంటారు. ప్యాంటు తిరిగితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీకు నమస్కారం అంటారు. ఇటు చూసావా? మనకి ఎవరికి అర్థం కానీ చేస్తారు. ఏం చేస్తారు? 1 2 3 4 5. దీని అర్థం నీకు తెలుసా? పొద్దున్న కాళ్ళు పట్టుకున్నావు, వదలనన్నారు, చేతులు ఎత్తేసావు, తర్వాత చెత్త కొట్టారు, వదిలేశారు, వచ్చేసావు. ఇంత జరిగిందా? ఒరే నాకు తెలియక అడుగుతున్నాను. అందరినీ అన్ని చేయమంటావు, నువ్వేం చేయవేట్రా? నేనెందుకు చేయనురా? ముందుకు వెళ్తాను, మన వల్ల కాదులే వెనక్కి వస్తాను, మళ్ళీ వెళ్తాను, అబ్బో కష్టంలే వెనక్కి వస్తాను. ఇలా కిందకి వెళ్తుంది కాబట్టి ఇది ఇలా ముందుకెళ్తుంది. ముందుకెళ్ళటం గురించి నువ్వే మాట్లాడాలి. ఇంకో 3 రోజులు అయితే జడ్జిల ముందుకు వెళ్ళేలా ఉంది చూడు. ఒరే ఇదేం కాదురా, మనం 1 గంట పార్క్ లో నడిచిన తర్వాత ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయిన తర్వాత భార్య అందమైన చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని అలా బెడ్ మీద కూర్చుంటే ఏముంటదండి? ఏముండదండి. ఏముండదు, మనం కింద కూర్చోటమే. మీరు అలా అంటారు కానండి, నేను వాకింగ్ చేసి లేటుగా వెళ్తానా మా ఆవిడ అలుగుద్ది. దాని అలక తీర్చడానికి 11 గంటలకి స్టార్ట్ చేస్తానండి. ఏంటి గురక అండి? మీరెలా అంటారు కానండి. మీతో మేమేం అనలేదండి, వీళ్ళతో అన్నానండి. ఈవినింగ్ పార్క్ వస్తారా, ఒక చల్లటి గాలి తగిలిద్దిరా, మొత్తం చలేస్తుంటది, ఎవరైనా హగ్గిస్తే బాగుండు అనిపిస్తుంటది. నన్ను రమ్మంటారా? చలి పోవడానికండి, నేను పోవడానికి కాదు. హగ్గిచ్చేలా లేరు, కనీసం ఈ చేతిని ఇలా అంటారు కదా, ఇలా ఏదన్నా రాపిడి. దీన్ని ఏమంటారు? దీన్ని అన్నిందంతా ఆనందపడటం అంటారు అన్నమాట. అమ్మాయిలు వస్తున్నారు. నాకు తెలుసురా, వీళ్ళని పడేసే స్టామినా నా ఒక్కడికే ఉంది. అది చూసి మీరు అందరూ వావ్ అంటారు. మనం వాకింగ్కి వచ్చాము, వావ్ షోకి వచ్చాము, అంత వావ్ ఎందుకురా? దగ్గరికి వచ్చేసారా? జాగింగ్ అంటే మెల్లగా చేయాలి, నువ్వు మరీ అన్ని జారిపోయేలా చేస్తున్నావు, చూసుకో. అరే వీళ్ళకి ఏం తెలియదురా. అయినా అమ్మాయిని పడేయడం అనేది ఒక ఆర్ట్. అందులో నన్ను కొట్టేవాడే లేడు. నువ్వు ఎవరు చేసావో అర్థం చేసుకోవడం కూడా ఒక ఆర్ట్. అందులో నేను అందరూ కొడతావు. మీరు జాగింగ్ ఎందుకు చేస్తారు? అత్యవసరమైన పరిస్థితుల్లో రన్నింగ్ చేయొచ్చని. మీరు ఆల్రెడీ ఫిట్ గానే ఉన్నారు కదా, ఇవన్నీ ఎందుకండి? కావాల్సింటే నెక్స్ట్ కిట్ లో కూడా పెడతా కదా, ఇవన్నీ ఎందుకండి? పచ్చడి చేస్తా. ఇప్పటికే చాలా పచ్చడి, తొందరగా ఎదురు చేయండి. నిన్న ఇలా కాదురా. చచ్చిపోయినట్టు వెళ్ళిపోతారండి. ఎక్కడికి వెళ్ళిపోయేది? ఆ కత్తుల మీద మన వేరు ముద్రలు కూడా పడ్డాయి. మనందరం వాళ్ళ ఏదో విధంగా మాయం చేయాలి. ఏంటండి వీళ్ళు ఇంత బాధగా చచ్చిపోయారు? త్రోట్ క్యారెక్టర్ అని చెప్పే కానీ ఈ క్యారెక్టర్ అని చెప్పలేదు. వాళ్ళని తొందరగా మాయం చేయకపోతే ఎవరో ఒకరు వస్తారు, దొరికిపోతాం. ఇంతమంది ఈ పార్క్ లో జాగింగ్ చేయండి, నేను ఎప్పుడు చూడలేదే. పార్క్ కి వాకింగ్ కోసం వచ్చినట్టు మేము ఎప్పుడు చూడలేదని మీరు దేనికోసం వస్తుంది? వదిలేసేలే. కానీ మీరు ఎప్పుడు పార్క్ వస్తానంటున్నారా? ఎక్సర్సైజ్ ఏమైనా మెలకువలు ఉంటే మాకు చెప్పొచ్చు కదండి. ఏం లేదండి, చాలా సింపుల్. ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి. అరే ఎలా వస్తాయి తెలుసా? ఎవరైనా కొట్టినప్పుడు వస్తాయి అనుకుంటా. వీళ్ళేంటి వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉన్నారు? అది వాకింగ్ చేసి రెస్ట్ తీసుకుంటున్నారండి. నాకు అలాగే అనిపించట్లేదే. మరి ఎలా కనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? రెస్ట్ తీసుకుంటున్నారుగా. అవును, వీళ్ళు ఎందుకు కదలట్లేదు వచ్చిన దగ్గర నుంచి? అంటే కదలట్లేదా? అయ్యో కదిలేరే. ఐసో కదండి, ఐసా.
వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు, మేము జాగింగ్ చేసుకుంటున్నాం, ఇంకేం లేదండి. ఓ అవునా? కాసేపు పడుకుని వాళ్ళే లేస్తారు. తొందరగా రండి, ఇలాంటి వాళ్ళు ఎవరెవరు వస్తాను తొందరగా శ్మశానం తీసుకెళ్ళాం పదండి. ఎవరు మీరు? మేము చెన్నై సూపర్ కింగ్స్ అండి. ధోని అని వాడు రైనా. అదేంటి మీరు హైపరాది, నేను రైజింగ్ రాజు కదా. బొకడాగా మరి తెలుసుగా, మళ్ళీ ఎవరు మీరు? బొక్కలో డైలాగ్ ఒకటి తెలిసిపోతున్నా గట్టిగా దొరికిపోతాం. నువ్వు చెప్తే ఓకే ఓకే. ఏం చేయాలి? ఆ డెడికేషన్ చూసారా? వేరే టీమోడ్ అయినా సరే ఏం చేయాలని అడిగి చేస్తున్నాడు. మీరు ఉన్నారు, షూటింగ్ అంటే వచ్చిపోతారు, డైలాగ్ ఇస్తే మర్చిపోతారు. ఒరే ఇవన్నీ ఇప్పుడు అవసరమా? ఏమండి వాళ్ళు మా బంధువులండి, తొందరగా కాల్ చేయండి. పూడ్చడానికి పుల్లలు పిడకలు ఏమైనా తీసుకొచ్చారా? ఎక్కువ మోతాదులో తీసుకురాలేదు కదండి. ఒక పుల్ల ఒక పెడగా తెచ్చామండి. కాసేపట్లో ఇక్కడికి దయ్యాలు వస్తాయి. ఏంట్రా ఏదో కాసేపట్లో మనసు మమత వస్తుంది అన్నట్టు చెప్పాడు అంటాడు. మీరు దెయ్యంగా కూడా వదలట్లేదా? దెయ్యాలు పీడిస్తాయని తెలుసు కానీ మరి ఎంత పీడిస్తాయని తెలియదు. ఏదో ఒక క్యారెక్టర్ లో వచ్చేసి ఓం భీం క్రీం. ఈ దెయ్యాలు పోవడానికి భూత వైద్యుడు చేస్తారు కదా, భూత వైద్యుడు కూడా ఇదే చేస్తాడేంటి? నాకు ఒక ఆడదయం కావాలి. దీన్ని చంపి నిన్ను చంపి నేను తోడుగా తీసుకెళ్తారా? సరే తీసుకెళ్ళి, నేను పాలలో తోడేసుకుంటూ ఉంటాయి. ఆయన తీసుకెళ్తానంటే నేను వెళ్తానా? నువ్వు వెళ్తానంటే మాత్రం నేను వెళ్ళనిస్తానా? అయితే దాన్ని తీసుకెళ్తాను. అదే తీసుకెళ్తాను మాత్రం నేను వెళ్తానా? నువ్వు వెళ్ళకపోయినా నేను దోస్తాను. అరే ఈ రోజు మీ చావు చూడండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళను. చెప్పా, వచ్చిన కొత్తలో చెప్పేవాడు మన చావు చూడండి వెళ్ళడరా అని. ఏంటి రక్తం అంటే వీళ్ళని మీరే చంపారన్నమాట? నాకు తెలుసురా మీరు ఇలాంటి వాళ్ళే అని. వీళ్ళిద్దరూ మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్. మీరు శ్మశానానికి తీసుకొస్తారని తెలిసే వాళ్ళని ముందుగా ఇక్కడ పెట్టా. మేము పోలీసులమే. ఈ ఏరియాలో పోలీసులు ఎలా పనిచేస్తున్నారో చూద్దామని మఫ్తీలో తిరుగుతున్నాం. ఏంటి ఇది కూడా పోలీసా? అది కొట్టింది వేరేదిలేండి, అది పోలీస్ కాదు. అంటే మీరు పోలీసా? లేదు, నేను టీం లీడర్ అండి. ఇప్పుడు మీరు ఇచ్చిన డిస్ట్రిక్ట్ శ్మశానంలో కావాల్సింది నాకు కాలుతుంది, ఏం చేయాలని. మీరు ఇంకో ట్విస్ట్ ఏమో అనుకోకండి. వీడేమో టైం అయిపోయింది అంటున్నాడు, వాళ్ళేమో టైం అయింది అంటున్నారు అనమాట. అది నువ్వు పద, నువ్వు అడు పద, నువ్వు ఇటు పద. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఆది స్కిట్ ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో. తెలుగుదనం ఉట్టి పడుతుంది. ఏమే ఇద్దరు పిల్లలు 2 రోజులు మట్టి అసలు కాలేజీకి వెళ్తలేదంట. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అసలు చూస్తున్నావా? ఏమోనండి, ఆ దేవుడికే తెలియాలి. అసలు వాళ్ళు రాత్రిపూట ఎంతసేపు మేల్కొని ఉంటారు తెలుసా నీకు? ఏమోనండి, ఆ దేవుడికే తెలియాలి. ఆ దేవుడు ఎవరమ్మా? అసలు వాళ్ళు నా పిల్లేనా? ఏమోనండి, ఆ దేవుడికే తెలియాలి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాడేమో ఆయన. ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాడంట. తల్లి పద్ధతిగా ఇంట్లోనే ఉండండి అమ్మా. కుదరదు. మీకు పెళ్లిళ్ళు చేద్దాం అనుకుంటున్నానమ్మా. పెళ్ళంటే ఏంటి నాన్న? అదే అమ్మా అసలు నేను ఈ రోజు వెళ్ళిపోతాను. సరే వెళ్ళిపోండి. మనోగారు రండి. అమ్మా ఏమన్నా? మనోగారు రండి అన్నాను. అమ్మా మీకు అల్లుడు అవుతాడమ్మా. ఈ పాపాలని చూడడం కన్నా నేను విషం తాగి చచ్చిపోతాను. ఆపండి అన్న, మీరు అన్నట్టుగా పెళ్లి చేసుకుంటాము. ఏమండి మన పిల్లలకి ఎలాగంటే పెళ్లి అవుతుంది అసలు? మనకేం తక్కువే, మన దగ్గర లంక బిందెలు ఉన్నాయి. అందమైన పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, వీళ్ళ బావలు ఉన్నారు కదా, వాళ్ళకిచ్చి పెళ్లి చేసేద్దాం. సరే నాన్న. అరే అల్లుళ్ళు, చుక్కల తోటలో ఎక్కడున్నావో పక్కకు రావే మరుమల్లే పువ్వా. చక్కని జాబిలి ఎక్కడుంటానో నీ పక్కనే చుక్కలై పలకరిస్తాను. బాగుంది ఆ మూమెంట్ ఏదో. ఏమి
ఏమిటి సాయి లక్ష్మి తల దించుకున్నావు? ఇంతవరకు ఒక్కసారి కూడా పరాయి మగాన్ని తలెత్తి చూడలేదు బావా. ఇంతవరకు ఇలాంటి జోకు నేను వినలేదు సాయి లక్ష్మి. నువ్వెందుకు తల దించుకున్నావు బావా? వాడిని నువ్వు చూడలేవు, నిన్ను వాడు చూడలేడు, మిమ్మల్ని ఎవ్వడు చూడలేడు. బావా నీ మొహంలో కళ కొట్టొచ్చేలా ఉంది బావా. వాడు కొట్టొచ్చినట్టుంది, ఇది వరదల్లో కొట్టుకొచ్చినట్టుంది. సరిపోయారు ఇద్దరు. శాంతి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను. ఎవరిని చూసావు? చిన్నప్పుడు నేనెక్కున్నాను బావా. అదేట్రా చిన్నప్పుడు మనం చూడలేదు. మనవని నన్ను కలుపుతావేంట్రా గొట్టం? నీ చిన్నప్పుడు నేనెందుకున్నాను? అదేట్రా ఇద్దరు సమానం అన్నా, బట్టలు కూడా సమానంగా వేసి ఇప్పుడు అవమానం అంటావేట్రా? అదంతే, వంశ క్యారెక్టర్ లోకి ఎంటర్ అయ్యాక మొత్తం మారతాయి. వాట్ ఏ ప్లెజెంట్ జోక్. అమ్మా వీళ్ళకి ఏమీ తెలియనట్టు ఉన్నమ్మా. అలాగే బావా, అలాగే బావా, అలాగే నాన్న. అలాగే నాన్న. కానీ ఫారెన్ లో పుట్టి ఫారెన్ లో పెరిగిన ఇంకా ఇద్దరు బాగున్నారు కదా, వాళ్ళు కూడా పిలిపించు. సరే అమ్మా. వేయాల్సిన ఎదవేషాలన్నీ వేసి ఇప్పుడు ఈ వేషాలు వేసారా? మీరు ఏం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. అసలు మీరు మనుషులా పశువులారా? ఎందుకు ఇలా తిడుతున్నారు? ఇందాక ఏం అర్థం కాలేదన్నారు? ఏం అర్థం కాలేదన్నారు? ఏంటి జోకా? అవునరా. అక్కడ ట్రంప్ ఎందుకు ఓడిపోయాడో తెలుసా? అవతల వైపు మేం ప్రచారం చేశాం కాబట్టి. ఇక్కడ మీరు కంపు ఎందుకు అయ్యారో తెలుసా? ఇక్కడ కూడా మీరు ప్రచారం చేశారు కాబట్టి. కాదు, నువ్వే చేస్తున్నావు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మేము అటు సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చాం, ఎలా ఉంది? ఒరే మేము కింద నుంచి పై నుంచి 360 degrees ఇచ్చాం. ఏం చేయలేక ఇప్పుడు నార్మల్గా వస్తున్నాం. బాబా అమెరికాలో అమ్మాయిలు చూసారు కదా, ఇక్కడ మమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళు మిల్క్ బ్యూటీలో ఉంటారే. అంటే మేము మినికిచ్చే గేదెలా ఉన్నావనా? ఆ గేదెలు వేసే పేడలాగా ఉన్నారు. ఇంతకీ అసలు మా నలుగురులో మీరు ఏ ఇద్దరిని చేసుకుందాం అనుకుంటున్నారు? మేము 3 గేమ్స్ పెడతాం. ఆ గేమ్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళని మేము పెళ్లి చేసుకుంటాం. అవునా? గేమ్ చాలా ఈజీగా గెలిచేస్తాను. చాలా ఆడాం. సరే రండి. ఫస్ట్ గేమ్ ఏంటి? ఈ రంగంలో దిగి చదరంగం ఆడండి. అంటే ఈ గేమ్ లో నేను మంత్రిలా అంటోండి. అవును, ఆయన ఎక్కడ తిరుగుతాడో తెలియదు, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావో తెలియదు. ఒరే ఏనుగు ఎక్కడికి కథలతో అటు ఇటుని సైట్ గా వెళ్తుంది. మరి మనం అత్తగారు ఏంటి ఎటు పడితే వెళ్తున్నారు? అయితే నేను విన్ అయినట్టు. అదేంటి చెక్ అని నేను చెప్తే నువ్వు విన్ అయినట్టే? ఏం లేదు, ఇటు తిప్పితే నేనే కదా. మందే చెస్. బాగా గెలిచాడు. ఒరే ఏంట్రా టీమ్ లీడర్ అని చెప్పుతావు, మొత్తం లేడీస్ అందరినీ నువ్వే. దీని విషయంలో కూడా కకృతి తీసుకెళ్ళి స్టేజ్ దిగి వెళ్ళిపోండి ఇద్దరు. నెక్స్ట్ గేమ్ ఏంటి చెప్పు? చెస్ అయిపోయింది కదా, ఇప్పుడు చదరంగం. రెండు ఒకటే. వైకుంఠపాలి. ఓ వైకుంఠపాలా? ఇది మీరు ఆడారు కదా, ఇది మేము ఆడతాం. ఆడండి బాగుంటది. 3 వచ్చింది. ఇక్కడ ఏం చేయరుగా? 3 పడింది. 3 పడింది. ఓ 3 పడిందా? ఇప్పుడు వేస్తాను చూడు. నిత్యం వచ్చింది. అయితే పక్కింటికి వేసుకుని ఎగరండి మొత్తం ఇద్దరు. ఇప్పుడు చూడరా. అయ్యో పాము మింగిందిరా. మీకంటే కానీ సరే నెక్స్ట్ ఏంటి? వాళ్ళిద్దరు అయిపోయింది. మా ఇద్దరు దగ్గర గేమ్ అయితే. సరే ఇప్పుడు 3వ గేమ్ పెడతాను. ఏంటది? మీరందరూ లైన్ నిల్చోండి. ఏంటి గేమ్ ఏంటి కదా? సడన్ సర్ప్రైజ్. అదేంటి వాళ్ళు కదలేరు, మీరు కదలలేదు? వాళ్ళకి మీరే ఆప్షన్, మనకు బయట బోల్డ్ ఆప్షన్. మీరు సరే, ఇతను కూడా కదలలేదు. వాడు కదిలితే ఇంకేం కదలవు. ఫైనల్ గా అంటే మీరే గెలిచారు. బాబా కదలకుండా ఉంది మేమే కదా. బాబా అని ఆడి దగ్గరికి వెళ్తాంటే అంత మాను ఇట్లా. అల్లుళ్ళు థ్యాంక్ యూ సో మచ్. అల్లుళ్ళు గో. మేము ఎక్కడికి వెళ్ళాలి? గోవా వెళ్ళిపోండి. అల్లుళ్ళు అందమైన మా అమ్మాయిలు లంక బిందెలు మీవే. థ్యాంక్ యూ సో మచ్. చెరో బిందె తీసేసుకోండి. ఇవేం బిందెలరా? ఏంట్రా ఇందులో లంక బిందెలు. ఇవి లంక బిందెలు ఏంట్రా? శ్రీలంకలో కొన్నాయి. అని చెప్పాడు ఎలాగో అదే ఇది 250 పెట్టుకున్న శ్రీలంకలో. శ్రీలంకలో కొని మాకు లంక బిందెలు ఉన్నాయని చెప్తావు నువ్వు. లంకలోయేగా మరి. ఇప్పుడు ఈ లంక బిందెలతో ఈ టెంకి మొహాలతో మేము కాపురం చేయాలరా? టైం అయిపోతుంది, పదండి శోభనానికి. పదండి. ఇగో బిందెలు. ఈ బిందెను మడిచి నాగాయ లంకలో పెట్టండి.
డాడీ డాడీ అంటే ఆ బాడీ వెంటల్లా అంతా విధి. ఇదంటే ఏంటి నాన్న? ఇదిగో ఇలాగ ఇద్దరు అందమైన అమ్మాయిలు పెట్టింది అన్ని తండ్రి క్యారెక్టర్స్ ఏమన్నాడు. నా మనసు ఏం బాగాలేదు, నేను లోపలికి వెళ్ళిపోతాను, మీరు పూజ ఏదో చేసుకోండి. ఇవన్నీ ఈ నగరానికి ఏమైంది? ఇది మౌత్ ఆర్గాన్ అనుకున్నారా, మంగం మార్కెట్ అనుకున్నారా? నేను ఒకటి వాయిస్తాను, అన్ని వాయిస్తాను. మీరు వెళ్ళాక మళ్ళీ ఎవరు పిలుస్తారే, కాసేపు పిలవండి, బాగుంటుంది. ఇంతకు ఏమైంది? మరి పుట్ట దగ్గరికి వెళ్ళి రా దిగిరా అంటే నాగుపాము రాక నాగురుబాబు గారు వస్తారా? ఏ లోపల అదేంటి బావా లోపలికి పోనింగలి పోయింది. వన్స్ స్టేజ్ మీదకి వచ్చాక పాము కూడా టీం మెంబర్, మనం బొమ్మంటే పోవాలి, రమ్మంటే రావాలి. అవును బావా, మీకు పాముల గురించి అంతగా తెలుసు కదా? మనకు తెలిసినంత ఎవరికి తెలియదు. ఏది మన టీం లీడర్ అందరినీ పాములతో పోల్చండి. ఇప్పుడు అభియాన్ ఉన్నాడు, వానపాము, ఆయనతో పెద్ద ప్రమాదం ఉండదు. రాఘవ బావా? రాఘవ గారు అనకుండా చిన్నప్పటి నుంచి ఆ పాము గురించి వింటున్నాం, అలాగే ఈయన్ని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మరి చంటి గారు? చంటి చారల పాము. అన్ని చారలు ఉంటాయా బావా? మరి శకలక శంకర్ దగ్గర నుంచి సుధాకర్ వరకు ఎన్ని దెబ్బలు కొడితే కొన్ని సార్లైనా పడవా. వెంకీ మచ్చల పాము. అంటే ఇప్పుడు తాగుబోతు రమేష్ ఇమ్మానీలు ఈ మచ్చల మధ్య అసలు పామే కనపడట్లేదు. మరి మన మనో గారు పుట్ట పాము కాదు. మధ్యాహ్నం అయితే చాలు ఈ పాములన్నీ ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి చికెన్ మటన్ రోటి పచ్చడి ఇవన్నీ తింటుంటాయి అన్నమాట. ఏంటల్లుడు ఫారెన్ నీళ్ళు బాగా వంట పట్టినట్టున్నాయి, మంచి రంగు వచ్చావు. రంగుదేమన్నా మా ఏ 2 డైలాగులు మర్చిపోండి, మీరు మంచి రంగు వస్తారు. చెప్పడం మర్చిపోయాను, పిల్లలిద్దరు నీ మీద బెంగ పెట్టుకున్నారు అల్లుడు. ఈ బెంగ పెట్టుకోవటం ముందు ఒక డైలాగ్ ఉండాలి, అది మీరు బెంగ పెట్టుకున్నారు. పిల్లల్ని నిద్రపోతే చాలు ఈ ఒక్కడి పేరే తలుచుకుంటారు తెలుసా? అవును బావా, నిన్న రాత్రి నువ్వు నా కల్లోకి వచ్చి ఇక్కడ ముద్దు పెట్టమంటే ఇక్కడ ముద్దు పెట్టావు. నేను కూడా బావా నిన్న రాత్రి నా కల్లోకి వచ్చి ఇక్కడ ముద్దు పెట్టమంటే ఇక్కడ ముద్దు పెట్టావు. కల కదా, కన్ఫ్యూజ్ అయ్యండి. ఇప్పుడు క్లారిటీగా పెట్టనా సరే చిన్న మామయ్య ఎక్కడ? ఏంటి బావా నీకోసం మేము వస్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్తావేంటి? మరి వైరస్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ దగ్గరికి కదా వెళ్ళాలి. అక్కడ ఇంద్రజ, ఇక్కడ ఇద్దరు ఇంద్రజలు, మొత్తం కలిపితే స్టేజ్ మీద 3 ఇంద్రజలు లేరు. ఆవిడ ఇంద్రలోకం నుంచి దిగొచ్చినట్టు ఉంటది, మరి మేము ఇంద్రానగర్ గడ్డెక్కి వచ్చినట్టు ఉంటది. అల్లుడు చూస్తున్నా బాగా కామెడీ చేస్తున్నాం. మరి ఎవరో ఒకరు చేయాలి కదా మామయ్య, లేకపోతే 6 5 అయినా 5 4 అవుతాయి. ఏంటి బావా నువ్వు బాగుండాలని 10 రోజుల నుంచి అన్నం కూడా ముట్టుకోలేదు. నేను ఎవరిని ముట్టుకోవట్లేదు. మర్చిపోయింది బావా, రాత్రి కల వచ్చింది బావా, నీకు నాకు పెళ్లి అయిపోయిందంట, నువ్వు నా మీద పూలు చల్లావంట. పూలు చల్లటం కరెక్ట్, అది పెళ్లి అయి ఉండదు, కరెక్ట్ గుర్తు తెచ్చుకో. ముందు పెద్ద మావి దగ్గరికి ఎందుకు వెళ్ళు, అసలు వాడు మంచోడు కాదు. నువ్వే మంచోడు కదా. నువ్వు మంచోడే కాదురా, నువ్వు కాదురా. మీరిద్దరే మాట్లాడుకోవాలి. సర్పంచ్ పోటీలు జరుగుతున్నాయి, మేము ఎవరు గెలిస్తే వాళ్ళలో ఒక కూతురు నువ్వు పెళ్లి చేసుకోవాలి. అందరు నామినేషన్కి వెళ్దాం పదండి, మీరు లోపలికి వెళ్ళండి. మీ వర్గం వాళ్ళు ఎవరైనా వస్తానన్నారా? చీర గుర్తుకే మా ఓటు, చీర గుర్తుకే మన ఓటు, చీర గుర్తుకే మన ఓటు. దొరబాబు పంచలోనే మీ ఓటు, దొరబాబు పంచలోనే మీ ఓటు. పంచలో కాదురా, పంచలో ఓటు ఏంట్రా? ముందు నామినేషన్ వేద్దాం, అది మిస్ అయితే మళ్ళీ రాదు. రండి. కమిషనర్ ఎక్కడ వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఏండి రీసెంట్ గా జరిగిన సర్పంచ్ ఎలక్షన్ కి కమిషన్ ఈయన? ఆయన రమేష్, వీడు ఎర్రగడ్డ శరత్ అని మనోడే. ఎవరైతే పోటీ చేసిన వాళ్ళిద్దరు ముందుకు రండి, మిగతా వాళ్ళు వెనక్కెళ్ళండి. నిన్నే వెనకెళ్ళు. నెక్స్ట్ స్కిట్ లో చేసే వాళ్ళు ముందుకు రండి, మిగతా వాళ్ళు వెనక్కెళ్ళండి. నిన్నే వెనకెళ్ళు. సరే ఇవన్నీ కాదు కానీ మీ ఇద్దరు సంతకం పెట్టండి. సంతకం ఎక్కడ పెట్టాలో తెలుసు కదా? వారం పెట్టే వాళ్ళకి ఇంట్లో ఇవ్వు. ఎలక్షన్ స్టార్ట్ చేద్దాం. సంతకం పెట్టండి. పోలింగ్ బూత్ ఏజెంట్ మనం ఉంటాయి.
ఓటు ఎలా వేయాలి? మీకు ఓటేయడం రాదా? అరే ఏం లేదమ్మా, ఈ వేలుందా? అబ్బా. ఈ వేలుందా? ఇలా వేసి అది ఉంటది బటన్, దాన్ని ఇలా నొక్కాలి. మాకు ఓటేయడం రాదు. ఏలు ఎక్కడ పెట్టాలి? ఏదన్నా మంచి ప్లగ్ చూసి ఇద్దరు అందులో పెట్టండి. ఇదిగో తెలుసు కదా నీకు, లోపల ఒక బటన్ ఉంటది. ఏంటి మటనా? మటన్ కాదురా, బటన్. పోలింగ్ బూత్ లో కూడా పొట్లం బిర్యానీ తిన్నావు నువ్వు. మొత్తం అయిపోయిందా? మొత్తం అయిపోయినాయి. అమ్మాయ్యా, ఇప్పుడు రిజల్ట్ చెప్తాను. ఇదిగో రండి మామయ్య, మీరే గెలవాలని చాలా ఆశగా ఉన్నాను నేను. అనౌన్స్ చేయండి సార్. ఇప్పుడు రిజల్ట్ ఏంటంటే ఒక్క ఓటు తేడాతో పరదేశీ వర్గం కలిసింది. ఏరా వాళ్ళ వర్గం ఎంత ఉందో మన వర్గం అంతే ఉంది. ఆ ఒక్క ఓటు ఎవడే లేదురా. నాకెందుకో నీ మీద డౌట్ గా ఉంది. ఏసేవలేదా మామయ్య ఒక్క నిమిషం, నువ్వు దేనికి వేసావు? చీర గుర్తుకి. ఓరే నీ మంద పంచరా. లోపలికి వెళ్ళి చీర గుర్తు చూడగానే టెంప్ట్ అయినట్టున్నాను. ఈ ఒక్క ఓటుతో నా ఫేటు మారిపోయింది కదరా. వచ్చేస్తా మెచ్చేస్తా అల్లేస్తా అగ్గిలేస్తా. పోరా, నీ రూమ్ కాబట్టి బయట ఎక్కడ రూములు దొరకనుకున్నావా? ఇంతకీ లగేజ్ తీసుకెళ్ళడానికి ఆదిగా రిక్షాతో వస్తానన్నాడు, ఎక్కడరా? దేవుడైన జీవుడైన రిక్ష బోడుర్రా, భారతాన కృష్ణుడేమి చేసినాడుర్రా, ఆకాశాన సూరిబాబు రిక్ష ఓడుర్రా, నైటు రిక్ష చందమామ దొక్కుతాడుర్రా, లోడే దౌడే శాలి బండ గోలుకొండ ట్యాంకు బండు గడ్డ కుండ పంజగుట్ట ఎర్రగడ్డ 1 2 3 4 చల్తీ కా నామ్ గాడి హై చమటోడిస్తే రోటీ హై చల్తీ కా నామ్ గాడి హై. వన్స్ మోర్ మళ్ళీ కావాలా మీకు? మరి రెడీ. చల్తీ కా నామ్ గాడి హై చమటోడిస్తే రోటీ హై చల్తీ కా నామ్ గాడి హై. అర్థమైందా? మళ్ళీ ఎలా చూస్తావేంటి? అది పదా ఏంటమ్మా చూస్తూ ఉంటావేంటి? పదా. ఎందుకు ఎలాగో ఆర్టీసీ సమ్మె జరుగుతుంది కదా, నానక్రాంగోడ నుంచి నాంపల్లి దాకా ఇంకో 4 టికెట్లు ఎక్కించుకొని వెళ్దాం. దిగండి. యాంకరింగ్ చేసి అలవాటైపోయింది. సీటు దొరికితే చాలు కూర్చుని పోతారు, ఎక్కడ ఇంకోరు వచ్చేస్తారేమో. సర్లే, ఇటు దిగనా అది దిగనా? అమ్మా నేను రాజకీయాల్లోకి దిగమల్లా, జస్ట్ రిక్షా దిగమన్నా, మళ్ళీ ఇటు దిగనా? సరే, చేపట్టి దిగుతా. చెయ్యి పట్టుకోమన్నారా? హలో రాసుకోండి. అనసూయ చెయ్యి పట్టుకున్న హైపరాది, దాంతో భయం పట్టుకున్న భరద్వాజ్, ఇవేగా మీరు రాసేది? అయ్యో ఈ వేళ నాలో ఎందుకో ఆశలు లోలోన ఏవో విరిసెలే వలపులు. నీలోని ఆశలన్నీ నా కోసమే. ఏమైందండి? కొంచెం ఉంటే పడిపోయేదాన్ని. ఎవరికి? నాకా? కాదు, కిందకి. అయినా రిక్షాలో ఏసీ పెట్టొచ్చు కదా. ఏంటమ్మా రిక్షాలో ఏసీయా? ఎక్స్రే తీసి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంటే ఫోటోషాప్ లో తీసేయచ్చు కదా అన్నదంట నీలాంటిది. కాదు, అది ఏ BMW ఆడియో పెట్టొచ్చు కదా. నాకు వచ్చే శాలరీ నా అంత ఉంటది, కట్టాల్సిన ఈఎంఐలు మీ అంత ఉంటాయి. మీకు అంతగా కావాలంటే నా రిక్షా ముందు 4 రింగులు పెడతా, అదే ఆడి కారు అనుకుని ఎక్కేయండి. ఎలాగో నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చాను, మరి నాతో ఏమైనా క్యాండిల్ లైట్ డిన్నర్ లాంటిది ఏమన్నా? తప్పకుండా వెళ్దాం. నేను, రోజా గారు, కార్తికేయ, రష్మి అందరం వెళ్దాం. అంతమంది ఎందుకు? నేను పిలిచింది క్యాండిల్ లైట్ డిన్నర్ గా, కార్తీక మాస వనభోజనాలుగా. వెళ్ళి కూర్చోపోండి, సరిపోయారు మీరు కూడా. ఇంత కష్టపడి తీసుకొస్తే మళ్ళీ వాళ్ళు వీళ్ళు అందరూ. ఇరా మీరు ఇంతకీ జరిగింది మొత్తం వాళ్ళతో చెప్పేశారా? హాయ్ అండి, మమ్మల్ని రూమ్ నుంచి పంపించేశారు. ఏంట్రా ఏదో నాకు పెళ్లి కుదిరింది నాడు చెప్పావు. మమ్మల్ని రూమ్ లోంచి పంపించేశారండి. నువ్వు మరీ పెళ్లి కూతురు లేచిపోయినట్టు చెప్పావు. నువ్వు చెప్పరా? ఇంతమంది చెప్తే వాళ్ళు పంపించడం కాదు, వీళ్ళు పంపించేస్తారు మనల్ని ఇక్కడ నుంచి. ఓనర్ నన్ను వెళ్ళిపోమన్నాడు. నన్ను కూడా వెళ్ళిపోమన్నాడు రా. నాకు మాత్రం ఐసు పొలిచి చీకి పొమ్మన్నాడు ఏంట్రా, నన్ను కూడా వెళ్ళిపోమన్నాడు. మనం ఇంత పేదవాళ్ళం అనే కదా ఇంటి వాటర్ బయటకు గంటేశాడు. నేను ఇదే కసితో కోటేశ్వరుని అవుతాను రా. నీకున్న కసికి కోటేశ్వరుడు కాదు, కాటేశ్వరుడు అవుతావు, మాకు తెలుసు. మరి ఈ డబ్బులు అవి వద్దురా, నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా ఫేమస్ అవ్వాలరా. నేను ఎలా అవుతావురా? ఏమందిరా, రోజా గారి కవర్ రోడ్డు మీద ఆపేస్తా, నడి రోడ్డు మీద ఎమ్మెల్యే కారు ఆపని ఒకడు అని పేపర్లో వేస్తారు. నా చేతిలో దెబ్బలు తింటాడు. ఆవిడ కారు ఆపకుండా వెళ్ళింది అనుకో, నడి రోడ్డు మీద ఎమ్మెల్యే కారు కింద పడ్డ ఒకడు అని వస్తుంది. నాకు ఒక ఐడియా వచ్చింది చెప్పనా? ఏంటది? నేను
హీరోలకు బాగా కండలు పెంచి ఒక అమ్మాయిని పడేస్తా. రిచ్ అమ్మాయినా? బాగా. ఆయన ఆల్రెడీ ఒక సినిమాలో కండలు పెంచాడు. పాయలనే అమ్మాయి ఉల్లిపాయలు తిరిగినట్టు తిరిగేసింది. ఎలా అయిపోయాడు చూసా? మామూలు కాదు, ఇప్పటికీ 2 రాష్ట్రాల ప్రజలు హిందూ అంటే పిందలు వణికిపోతాయి అలాంటి క్యారెక్టర్. అమ్మాయిలు అలా ఉంటారంట. ఒరే మీకు అర్థం కావట్లేదురా, అవసరాల కోసం దారులు తొక్కే RX100 హిందువులు సృజనాలే తప్ప అర్థం చేసుకునే అమ్మాయిలు లేరు ఈ లోకంలో. ఒరే ఇవన్నీ కాదు కానీ ఎవరేమైపోయినా మన ముగ్గురు ఎప్పటికి కలిసే ఉన్నారా? 7 సంవత్సరాల నుంచి కలిసి ఉన్న వాళ్ళే విడిపోతున్నారు రా. మందేమంది పొగడ 3 ఏళ్ళు. ఒరే రూమ్ గురించి ఆలోచించు ఫస్ట్. నేను ఉన్నాను కదా, డబ్బుల సంగతి నేను చూసుకుంటా. మన ముందు రూమ్కి ఒక రూమ్ ఎత్తుకుందాం పదండి. ఖచ్చితంగా ఆయన ఇంటి ఓనర్ రా. అంత కరెక్ట్ ఎలా చెప్పారా? చూసేవాడు ఫేసు ఇంటి ఓనర్ గా ఎట్లకి యువరాజు అవుతాడేంటి వాడు. ఎవరు మీరే? ఏం కావాలి? రకుల్ ప్లీసింగ్ కావాలరా. రూమ్ అద్దెకి ఇవ్వకుండా రాసి మళ్ళీ ఏం కావాలని అడుగుతావేంటి? అద్దెకి వచ్చారా? నా ఇంట్లో అద్దెకు ఉండాలంటే నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. 24 గంటలు లైట్లు ఆన్ లోనే ఉండాలి. మరి ఎవరన్నా ఆఫ్ చేయమంటాడు, ఈడేటర్ ఆన్ చేయమంటున్నాడు. మనం ఏం చేసినాడు కనపడాలా? వాడు మనకు కనపడడానికి. తమ్ముడు చెప్పడం మర్చిపోయాను, నాతో చాలా జాగ్రత్తగా ఉండండి. నాకు గనక కోపం వచ్చిందంటే బ్లడ్ బాయిల్ అయిపోద్ది. ఇలా బాయిల్ అయ్యి తలక రాసుకుని ఆయిల్లా తయారయ్యే. నాతో ఎటకారాలు ఆడమాక, ఈ రూమ్ లో ఉండవు. నాతో ఎటకారా ఆడితే నువ్వు నెక్స్ట్ స్కిట్ లో ఉండవు, అది గుర్తుపెట్టుకో. సర్లే గాని మీతో పాటు ఇంకోటి ఉంటాడు. ఓహో నాన్న. రే నాన్న అంటే మీ నాన్నగారు వచ్చారండి. మాతో పాటు ఉండేవాడిని పిలవండి. వీడే నీతో పాటు ఉండేది? ఈడా స్టిల్ బ్యాచులర్. రాజుబాబు నుంచి రఘుబాబు వరకు అన్ని బ్యాచ్లు చూసాడు. ఈడు బ్యాచులర్ ఏంటండి? అలా మాడతావేంటయా? రోజా గారి సర్పయాగం చేసేటప్పుడు సినిమా పెద్ద హిట్ అవ్వాలని యాగం చేసింది ఈడే, మీకు తెలియట్లే. మేము ముచ్చట్లని తర్వాత పక్కన పెట్టలే గానీ నేను వచ్చే వరకు ఇల్లు చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? 15 ఏళ్ల క్రితం మా ఆవిడ కనపడకుండా పోయింది. ఇప్పుడే కలుసుకోబోతున్నాం. మీ ఫ్యామిలీ అంతా కనపడకుండానే తిరుగుతుంటారండి? హలో, మనం అంతా ఫ్రెండ్స్ కదా, ఒకే రూమ్ లో ఉండబోతున్నాం. మర్చిపోయానండి, ఇవాళ నా పుట్టినరోజు అండి. మీ పుట్టినరోజు అరేంజ్ చేశారు. ఏంటండి కేక్ మీద ఏదో రాశారు ఏంటండి? రేజింగ్ రాజు 21 సంవత్సరం బర్త్డే. మీరు కోయినక్కర్లేదండి, కేకే కత్తి తీసుకుని కోసేసుకుంటది. ఒరే ఈ పక్క భాషలో ఎవరో కేరళ అమ్మాయిలు కొత్తగా వచ్చారా? కాటన ఎక్కడున్నా కనిపెట్టే న్యూటన్ నీడు. ఈ పాట కాదు, ఆయన్ని చూసి పాట వేయండి. చాలిలేని రాక్షసుడా, గుండెలోని స్నేహితుడా, నిజమున్న మన్మధుడా, చీకటింట చంద్రుడా, చిత్రమైన ఓ కలలా, సరసకు నువ్వేరా, ఎలా విడిచి బతకను పిల్లోడా. నిజంగానే నీ ముందు పిల్లాడు, ఆయన వదిలేని మీ దండం పెడతా. ఇదిగో చూడగానే భయపడ్డారు కదా, నైట్ ఒక 90 ml వేసి పడుకోండి, అంతా సర్దుకుపోద్ది, మీకేం భయం లేదు. ఎంత గురువా ఎప్పరే? ఈజ్ నాట్ గురువాయూరప్ప, ఈజ్ కరువాయూరప్ప. యాక్చువల్ గా మేము తెలుగు వాళ్ళమేనండి, కాకపోతే కేరళలో సెటిల్ అయ్యాం. ఓహో ఎంత బాగున్నారా ఇద్దరు అమ్మాయిలు. అబ్బా మామూలుగా ఒక ఎక్స్ప్రెషన్ పెట్టమంటే రాదు, అమ్మాయిలను చూడగానే జమిని గణేశం తెలిసినట్టు జాన తెలిసి. తొలి చూపులోనే మిమ్మల్ని ప్రేమించేశానండి. ఇప్పుడే చూస్తారా? ఈ రోజు లవ్ చేసి పుడిస్తారా? రేపు ఎల్లుండి పుడి చేస్తారండి. ఇప్పుడే నన్ను అందరూ ఇలాగే లవ్ చేస్తారండి. నన్ను అందరూ కేరళ కుట్టి అంటారు. మా వాడిని కూడా అందరూ ఆంధ్ర కుట్టి అంటారండి. ఎందుకలా? ఎందుకంటే బాడీ మొత్తం కుట్టి ఉంటదండి, అందుకే. ఈ కుట్టీలతోటి వాళ్ళతో పోలికేంటి? అది కుట్టి, ఇది కుడి తొట్టి, సరే పేరిద్దరు. అబ్బా ఫస్ట్ టైం రా, ఎక్కడైనా రోడ్లో నూరుతా, రోలే నూరుతుంది. నువ్వు మాతో బాగానే మాట్లాడుతున్నావు, మా అక్క ఉంది, దాంతో మాట్లాడి నెగ్గండి చూద్దాం. అక్క సొన కాదురా, సనారా. ఏం జరుగుతుంది ఇక్కడ? మా చాలా పద్ధతి కదా ఫ్యామిలీ. మీరు సపరేట్ గా చెప్పక్కర్లేదండి, తెలుగు సినిమాలో ఫ్యామిలీ అనగానే మీకంటూ ఒక రిజర్వ్డ్ సీట్ ఉంటుంది, మాకు తెలుసు. ఏ మాటగా మాట అండి, మీరు అప్పటి నుంచి ఇప్పటికే అలాగే ఉన్నారు. మరి నేను? నువ్వు ఎప్పటి నుంచి ఉన్నావో చెప్తే ఎలా ఉన్నావో నేను చెప్తా.
మలయాళంలో ఎవరంటే ఇష్టం అండి? మోహన్ లాల్ అంటే ఇష్టం. నాకు మాత్రం మీరంటేనే ఇష్టం అండి. ఆవిడ మోహన్ లాల్ అంటే ఇష్టం, అందరూ భజన్ లాల్ కాదు వెనకలే. మీకు తెలుగు వచ్చా? వచ్చు. ఒక అప్పుడుదా మలయాళం బాగా మాట్లాడేది. వీడు ఎప్పుడుదా మలయాళం సినిమాలే చూసేది. బై మేము మీ పక్కనే పోస్టర్లో ఉంటున్నామండి. ఇరుగు పొరుగు వాళ్ళం అనేసరికి బాగా కలిసి వెళ్తుంది. మీరు అది చెప్పక్కర్లేదు, మా వాళ్ళు పులిహారలో తాలింపులా కలిసిపోతానే ఉంటారు. తిను మా చెల్లెలు. మీరు తిను అని పరిచయం చేసే లోపే 10 సార్లు తింది. కేరళ పందే తిను మా ఇంకొక చెల్లెలు, చాలా మంచిది. ఏది ఇదే పతివ్రత ముందు మందు బాటలు పెడితే మార్నింగ్ కల్లా బాటలు అయిందంట. అక్క ఇది ఎక్కడ పెట్టాలి? తీసుకొచ్చావు ఏంటండి అది? అది కేరళ ఆయుర్వేదం అండి, మగాలలో. ఏమండి వాళ్ళ మామూలుగానే కంట్రోల్ చేయలేము, ఆ ముందు వాళ్ళకి ఎందుకు ఇచ్చారండి మీరు? ఎక్కడ ఇల్లు? పిల్లడు పైన పైన పడతానంటాడు. కొన్నా మామిడియం. చీడి గింజలో పత్తి గింజలియో. మీరేంట్రా ఇలా తయారు? ఇంతకీ వాడెక్కడా? ఏం మంది ఇచ్చారండి? వీరేమో ఇలా తయారైపోయి ఏమో స్ట్రాంగ్ గా ఉన్నాడు. మీ అందరిలో ఎవరు స్ట్రాంగ్ అని తెలుసుకోవడానికి ఈ మంది ఇచ్చావు. ఇదిగో బేసిక్ గా మీరు ఇచ్చిన మంది ఏంటి? పని చేసేవన్నీ పని చేయకుండా పోతాయి, అంతే కదా? మరి ఏమన్నా అవ్వాలంటే ముందు పని చేయాలి కదా. అంటే 25 సంవత్సరాల క్రితం అన్ని పాత సామాన్లు వేసేసారండి. అంటే మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఇక్కడ ఉన్న నలుగురిలో మనమే స్ట్రాంగ్ అనమాట. మీకోసం నేను కేరళ వెళ్ళారు, మీరు ఎక్కడికి వచ్చేసారా? అంటే మా ఆవిడ 15 సంవత్సరాల క్రితం తప్పిపోయిన ఆవిడ మా మరదల్లో. మరి ఇప్పుడు నా సంగతి ఏంట్రా? మీ కరువైరప్పరా రే. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలకై ఉన్నావంటే కథనవన. చెల్లెలు నిజంగా చెప్పు, గుండె మీద చేతులు పెట్టుకుని. నిజంగా అండి, చెల్లెలే అండి. సర్లే అన్నయ్య, నిన్న నైట్ గోరింటాకు పెట్టుకున్నా, అసలు పండలేదు చూడు. గోరింటాకు పెడితే పండేదమ్మా, నువ్వు గోంగూర పత్రం పెట్టుకున్నావు అందుకే పండలేదు. రాత్రి కళ్ళు వచ్చింది, ఆ కళ్ళు ఎవరు వచ్చారో తెలుసా? ఎవరు? రాకెట్ రాఘవ్ గారు వచ్చారు. ఆశీర్వదించారా? కాదు, ఐ లవ్ యూ చెప్పారు. ఆయన ఐ లవ్ యూ చెప్పాడా? డెవలప్ అవ్వక ముందు ఇక్కడ ఒక అడవి ఉండేది తెలుసా అమ్మా? తెలుసు. ఆ అడవిలో కూడా ఈవెంట్లు చేశాడమ్మా ఆయన. నీకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటి? మనలాగే ఇంకా అన్నా చెల్లెలు చాలా మంది ఉన్నారు. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయద, అమృతమే మాకు పంచగా అంతా ఆనందమే కదా. మామూలుగా టిక్ టాక్ లో దుర్గారావు గారు డాన్స్ చూస్తే కళ్ళు తిరుగుతాయి, నీ డాన్స్ చూస్తే దుర్గారావుకే కళ్ళు తిరుగుతాయి. మీది మీరు చూసుకోండి, మాది మేము చూసుకుంటాం. మీరు జబర్దస్త్ చేస్తున్నారు, మేము స్టార్ మహిళ చేస్తున్నాం ఏంట్రా? అందరం ఒకటే చూసుకోవాలి. అన్నయ్య ఎదలతో మాట్లాడి తిరుగు. ఎదలతో మాట్లాడేందుకు కానీ ఎదలతోనే మాట్లాడుతుంది ఏంటన్నయ్య? నీకు తెలిసిందమ్మా? బీపీ వస్తుంది నాకు బీపీ వచ్చింది. నా దగ్గరికి వచ్చింది, నేనేమన్నా అన్నానా? నా జోలికి వస్తే బాడీలు వేరు చేసి ఓన్లీ ఎముకలు మిగులుతాయి. మీ చెల్లి ఎప్పుడో నీ జోలికి వచ్చినట్టుంది అయితే. అయినా ఇంకా మీలాగే ఇంకా 2 అన్నా చెల్లెలు ఉండాలి. వాళ్ళేరి? కాలాగ్ని, గుండెల్లో చాలాగ్ని, చేతుల్లో తేతాగ్ని, శ్వాసిస్తే విషమాగ్ని. ఓ అబ్బాయి గెటపా? చెప్పు చెల్లెమ్మ, నీకేం కావాలి? కొండ మీద కోతిని తీసుకురమ్మంటావా? ఎందుకు పక్కనే ఉన్నావు? ఆ మాటలన్నీ పట్టించుకో మాకు తల్లి. నీకు బోరు కొడుతుంది అన్నావు కదా, రమేష్ వాళ్ళు ఉన్న ఇల్లుంది కదా, ఆ ఇంట్లో పెద్ద టీవీ ఉంది, ఆ టీవీ తెమ్మంటావా? లేకపోతే రాజేష్ వాళ్ళ ఇంట్లో టీవీ తెమ్మంటావా? నాకు రమేష్ రాజేష్ కావాలని. చూసారా
టీవీ కతుక్కుపోయే ఈ రోజుల్లో కూడా నా చెల్లి ఏం చెప్పిందో మీకు అర్థమైందా? టీవీ ఉండకూడదు. అదంత చెప్పాక కూడా నీకు అర్థం కాలేదంటే నువ్వు ఈ టీవీలో ఉండకూడదు. హాయ్, హలో 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 నమస్తే. నేను ఏదో ఒక ఛానల్ నుంచి వచ్చానండి. అన్న చెల్లెల అనుబంధం మీద ఒక షో చేయబోతున్నాను. అవునా? అది ఏ టైం కి టెలికాస్ట్ అవుతుంది? నువ్వు ఉన్నావు, అందరూ పడుకున్నాక టెలికాస్ట్ అవుతుంది. నువ్వు వెళ్ళొచ్చు. ఈ షోని కొంచెం కొత్తగా ప్లాన్ చేద్దాం. ఎలా? చెల్లెళ్ళు అందరూ వచ్చి నన్ను కౌగిలించుకోండి, అన్నయ్యలు దూరంగా ఉండి కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేయండి. ఇంకా కొత్తగా చేద్దాం. చెల్లెలు అందరూ వచ్చి నిన్ను పట్టుకుంటారు, అన్నయ్య అందరూ సూది దారం తెచ్చి కుట్టుకుంటూ వెళ్తారు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇవన్నీ మనకెందుకు? ఇదిగో చెల్లి, నీకు ఎలాంటి సంబంధం కావాలి చెప్పు. నాకు ఎలాంటి వాడు కావాలంటే బాహుబలిలో ప్రభాస్ లాగా ఉండాలి, నానక్ ప్రేమతో ఎన్టీఆర్ లాగా ఉండాలి, చిరుతాలో రామ్ చరణ్ లాగా ఉండాలి. నిన్ను అడిగినందుకు నాకు సిగ్గు ఉండాలి. శాంతి, నీకు ఎలాంటి వాడు కావాలమ్మా? ఉదయం 7 గంటలకు నాకు ఫోన్ చేయాలి, ఎప్పుడు వచ్చినా నా కోసం ఎదురు చూడాలి, లేటుగా వచ్చాను నన్ను యాక్సెప్ట్ చేయాలి. అయితే నువ్వు మేనేజర్ గారిని చేసుకోవాలి. ఇవన్నీ ఆయనే చేస్తాడు. మరి ఇవన్నీ చీప్ క్వాలిటీస్ రా. నీకు ఎలాంటి వాడు కావాలి? బయటకు వెళ్తే ఆపకుండా ఉండాలి, నేను పగలంతా నిద్రపోయినా లేపకుండా ఉండాలి. ఇంతకు ఏముండాలి? చేసుకున్నోడు కదలకుండా ఉండాలి, అది ఎవరినైనా కదిలించేలా ఉండాలి. ఎటా ఇవన్నీ కాదులే, మా బావగారిని పిలుస్తాను. అరే బావా, హీరో. గొడుగు బ్యాగ్ వేసుకుని సెట్లోకి కాదురా, కర్ర కొబ్బరి పీచు తీసుకుని చెరువులోకి తీసుకెళ్ళాలి. నేను స్టెప్ లేస్తే జనాలు చెప్పులేస్తారు. మీరు షూటింగ్ లో అంటున్నారు కదా, మరి అక్కడ కెమెరాలు ఉంటాయి, కెమెరా అంటే నా భయం కదా. నీ అందాన్ని కెమెరాలో బంధిస్తారనా? అది చేసేవన్నీ చూసి పోలీసులకి అందిస్తారని అని భయం దాన్ని. ఇదో సంబంధమా? బొకడా సంబంధం. మా బావ మామూలుగా ఉన్నాడు, మా వాళ్ళకి తెచ్చే సంబంధం మామూలుగా ఉండదు. బావారా ఏంటి సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చినట్టుందా? రజనీకాంత్ వచ్చినట్టుందా? మా బావ చెల్లిని బాగా చూసుకుంటాడు. ఇక మా బావ నేను కలిస్తేనా నీ బావా నువ్వు కలిస్తే బావల సయ్యాక టైం ఉండదు, బాగా చూసుకునే టైం ఎక్కడ ఉంటుందిరా? భర్త ఏ పని చేసినా భార్య తోడుగా ఉండాలంటారు. నేను చేసే ప్రతి ఇన్వెస్టిగేషన్ లో నువ్వు నాకు తోడుగా ఉంటావు అనిపిస్తుంది. నాకెందుకు నువ్వు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ దాని మీదే చేయాలనిపిస్తుంది. మాకు బావ లేడనుకున్నారా? మావాడు వస్తాడు చూడు. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్. ఏం కంగారు పడకమ్మా, డాక్టర్ వచ్చాడు. నేనేం కంగారు పడలేదండి. ఈ క్యారెక్టర్ నీకు వస్తుందా ఇంకోటికి వెళ్తాను, నువ్వే కొంచెం కంగారు పడవు, నీకే వచ్చింది. సరే, ఇక్కడ ఎవరికి ఏ వ్యాధునో నేను కనిపెడతాను. అన్ని కనిపెడతారు, వాడినే కనిపెట్టట్లా చాలా రోజుల నుంచి. ఏది ఎలాగున్నా ఇంతకంటే మించి అబ్బాయిలు మీకు దొరకరమ్మా. లేదన్నా, పెళ్లి జరుగుతుంది అంతే. ఆపండ్రా వాడిని. ఆపమంటే ఎవడరా పైకి పంపించింది? ఇక్కడున్న ముగ్గురులో ఆల్రెడీ ఒకరికి పెళ్ళైందని తెలిసిందిరా. నాకు కాలేదండి. ఇంత త్వరగా రియాక్టర్ అంటే మీలో ఒకరికి పెళ్ళైందని తెలిసిందిరా. మిమ్మల్ని విచారించాలి. నీకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు మేము విచారించాలి. చూసారా, నాకు ఏమీ లేదు, ఎందుకంటే నాకు అసలు పెళ్ళే కాలేదు. అయితే మరి నేనెవరు? అమ్మో, నువ్వేమో ఇక్కడ నన్ను అమ్ము అమ్ము అంటావు, నువ్వు చేసావని నేను చూడలేక అక్కడ అమ్మో అమ్మో అనుకోవాల్సి వస్తుంది. అంటే అమ్మో నీకు దూరంగా ఉంటున్నానన్న మాటే గానీ రోజు రోజుకి నీ ప్రేమకు దగ్గర అవుతున్నానే. నాకెందుకు మీ ఇద్దరు ఆవిడ షోకి దగ్గర అవుతారనిపిస్తుందా? అయినా నాలాంటి అందమైన పిల్లని పెట్టుకుని ఆ దోసకాయ మోహన్ దాన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? హలో, ఆంధ్ర క్వీన్ ఇక్కడ. అది కాదమ్ము, నన్ను నమ్ము. అమ్మో ఇంక నమ్మటాలు ఏం లేవు, గుమ్ము. నా ముందు నా బావని కొట్టుకుని అసలు చూడలేను. సరే మరి ఇద్దరిని కలిపి కొడతాను. మంచి పని చేసావమ్మా. ఆయన కొట్టాల్సిన ఆయన కాదు మిమ్మల్ని. ఎందుకు? ఆయన ఇంత చేశాడు, మీరేమో ఇంత చేశారు, ఇప్పుడు ఆయన ఇంత చేస్తున్నారు. అయితే కొట్టాల్సింది ఎవరిని?